నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. మన చైత్రికాస్ కిచెన్‌లో ఈరోజు ఓట్స్‌తో ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్ రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ టేస్ట్‌లో అయితే చాలా బావుంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది. ఈ సమ్మర్‌లో మనం నూనెతో చేసిన ఏ పదార్థాలు తినాలన్నా అంటే దోసలైనా, లేదంటే ఏవైనా బ్రేక్‌ఫాస్ట్ మనం రెగ్యులర్‌గా చేసుకునేవి తినాలంటే మనకి తినబుద్ధి కాదు సమ్మర్‌లో. కానీ ఇలా మనం పెరుగుతో చేసినటువంటి ఓట్స్‌ని ఒక మంచి తడక అంటే ఒక పోపుని యాడ్ చేసి హెల్తీ వెర్షన్‌లో చేసుకొని తింటే కడుపులో చల్లగా ఉంటుంది. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉంటాము. అట్ దట్ సేమ్ టైమ్ మనకి ఫిల్లింగ్‌గా కూడా ఉంటుంది. బరువు తగ్గాలనుకోవడం అనే కాదు, అన్ని రకాలు యాడ్ చేస్తాం కాబట్టి మనకి మంచి ఎనర్జీనిచ్చే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్‌ని. మీకు కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, ఇదైతే నేను నైట్ టైమ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మీరు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1/3 కప్ వరకు రెగ్యులర్ ఓట్స్‌ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు చియా సీడ్స్‌ని వేసుకొని, పల్చని మజ్జిగ అంటే మనకి ఎంత పల్చగా ఉండాలంటే ఓన్లీ 2 టీ స్పూన్స్ పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసి, దాంతో ఈ ఓట్స్ అండ్ చియా సీడ్స్‌ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సోక్ చేసుకోవాలి. మార్నింగ్ లేచేసరికి ఇలా కొంచెం గట్టిగా దగ్గరకయ్యి, ఆ చియా సీడ్స్ అనేవి మనకి సబ్జా గింజల్లాగా బాగా నాని ఉంటాయి. అప్పుడు మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకొని, అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని, మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం మనం తినే దద్దోజనంలాగా ఆ టెక్స్చర్‌తో ఉండేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకు పెరుగు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే నైట్ పల్చని మజ్జిగతో మాత్రం సోక్ చేశాను. సోక్ చేసినప్పుడు మీరు దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మీరు ఒకవేళ మార్నింగ్ డిన్నర్‌కి తినాలి అనుకుంటే మార్నింగ్ టైము ఒక 5 అవర్స్ ముందు నానబెట్టేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నచ్చినటువంటి కూరగాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కీరా దోసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఈ వేసవి కాలంలో చాలా చలవ చేస్తుంది. అలాగే సన్నని క్యారెట్‌ని కూడా తీసుకొని బాగా తురిమి వేసుకున్నాను. నచ్చితే కొత్తిమీర వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంకా మీరు ఇందులో బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర దానిమ్మ గింజలుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు. అది మీ పర్సనల్ చాయిస్‌ని బట్టి. నేనైతే యాడ్ చేయలేదు. ఇక పాన్ పెట్టుకొని మనం తడక పెట్టుకోవాలి. తడక వచ్చి ఒక మంచి కీ ఇంగ్రీడియంట్. సో, ఖచ్చితంగా నెయ్యితోనే తాలింపు పెట్టుకోండి. మీకిష్టమైతే ఇక్కడ పీనట్స్ వేసి వేయించుకోవాలి. నాకిష్టం కాబట్టి పీనట్స్ వేసి వేయిస్తున్నాను. ఒకవేళ మీకు పీనట్స్ వద్దు అనుకుంటే మాత్రం పంకిన్ సీడ్స్ అయినా, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయినా కూడా వేసి వేయించుకోవచ్చు. తర్వాత మనం కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి బాగా ఆ పప్పులు వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు అనేది మాడిపోకుండా చూసుకోండి. ఈ పోపు ఇలా వేగుతున్నప్పుడే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. నేనైతే జీలకర్ర వేయట్లేదు. జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది ఇంకొక విధంగా ఉంటుందని నేను స్కిప్ చేసేసాను. సో, మీకు అది మీ చాయిస్. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆవాలతో మాత్రం చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపంతా వేగిన తర్వాత లాస్ట్‌లో ఇంగువ వేసుకోవాలి. ఈ రెసిపీకి సీక్రెట్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ చేసేది ఉన్న 2 ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే నెయ్యి, ఇంకా ఇంగువ. ఆ 2 ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే. ఇంకా ఈ పోపుని తీసుకువెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దహి ఓట్స్‌లో మిక్స్ చేసేసుకుంటే మన దహి ఓట్స్ తడక రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నాకు చాలా ఇష్టమైన రెసిపీ. యూజువల్‌గా ఓట్స్ తినమంటే చాలా బోర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు గదా చాలామంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంచుమించుగా దద్దోజనం స్టైల్ లాగానే ఉంటుంది. మీరు ఇంకొక రకంగా దీన్ని ఓట్స్ దద్దోజనం అని కూడా పిలవచ్చు. ఇంకా వేసవి కాలంలో మన శరీరానికి చలవ చేసే అన్ని ఇంగ్రీడియెంట్స్ పెరుగు గాని, కీరా దోసకాయ గాని, అలాగే మనకి విటమిన్ ఏ రిచ్ ఉన్నటువంటి క్యారెట్ గాని, ఇంకా నట్స్ మీ చాయిస్. మీరు జీడిపప్పులు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా మీ దగ్గర ఏదుంటే అవన్నీ వేసుకొని లాస్ట్‌లో దానిమ్మ గింజలుంటే అవి కూడా వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్.